మేము గుంటూరు నుంచి వస్తున్నాం. గుంటూరు అందరు గుంటూరు చుట్టుపక్కల ఊళ్ళండి. మేము వచ్చిన కాన్సెప్ట్ ఏంటని అడుగుతున్నారు. ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు అనుకున్నాం ఈ టూర్కి. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరగాలని ఆయనకు మద్దతు ఇచ్చి అందరినీ మోటివేట్ చేసి ఓట్లు వేయించి గెలిపించిన తర్వాత అనుకున్నాం. తర్వాత గెలిపించిన తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వెళ్దామనుకుంటే 9th అంటే మోడీ గారు చేసేసారు. ఇక మనం తప్పు వచ్చాము. మన ప్రోగ్రామ్ 13th. మనకేం అర్థం రాదు. హ్యాపీగా ప్రమాణ స్వీకారం గెలిచాము, ప్రమాణ స్వీకారం చూసాము, ఎంజాయ్తో ఇక్కడ దేవుళ్ళందరినీ మనం అంటే ఇక్కడ దేవుళ్ళు కాకపోయినా అందరి దేవుళ్ళని అనుకున్నాము. అందరిని తీసుకెళ్ళి ఆ విధంగా మనం చంద్రబాబు నాయుడు గారి మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి ఆ భాగంలో కూటమి అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పి చంద్రబాబు గారు మంచిగా పరిపాలిస్తారని మీకు నమ్మకం ఉందా? 100%. అంత ముందు కంటే బాగా పరిపాలించాలి, అందరికీ ఉపయోగపడేటట్టు, కుల మత భేదాలు లేకుండా అన్ని కులాలతో కలిసి కులం అనేది లేదు. ఇంకొకటి వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ ని జగన్ గారు ఉన్నప్పుడు వెంటిలేటర్ మీద ఉంది. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఆయన్ని జైల్లో పెట్టి అరెస్ట్ చేయటం వల్ల వెంటిలేటర్ కాస్త ఇంకా ప్రపంచం యావత్తు తెలిసి అందరినీ ఏకతాటి మీద నిలబెట్టి అందరినీ మద్దతు తీసుకుని కూడగట్టుకుని ఇప్పుడు మనం చంద్రబాబు గారిని బతికించుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అని అంటే ఆయన ఓటేసి మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి అందరూ అనుకుని ఇవాళ రాజధాని లేదు, యువతకు ఉద్యోగం లేదు, పోలవరం లేదు, అసలు ఏ విషయంలో కూడా రైతన్నలు కూడా బాగుపడాలి. అందుకని చెప్పి ఆయన సపోర్ట్ చేసుకుని మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వం ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 టర్మ్స్ ఉంది. ఆయన పరిపాలిస్తే ఎక్కడికో వెళ్ళిపోతామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఎక్కడో పెడతాం. మన స్థానంలో ఆయన పెట్టగలరు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళంతా కలిసి ఉంటారు అనేది కొంతమంది గొడవ చేస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు కూటమి ఉంది కదా, కూటమి కలిసి ఉన్నారు. మరి గొడవని పెట్టాలి కదా, ఎవరో ఒకళ్ళు అది పెట్టాలి కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న కలిసి మాట్లాడేటప్పుడు ఆయన్ని ఒక అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పక్కన చేతిలోకి లాక్కుని పవన్ కళ్యాణ్ గారు అలసిపోయారు, మీరు అలసిపోయారు ఆ మాట అన్నారు. వాస్తవం అది. ఆ మాట అంటే ఎంత మందికి ఏడుపు వచ్చిందో మీరు వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు 4 గోళ్ల మధ్య ఆయన బ్రెయిన్, ఆయన విజన్ ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన 4 గోళ్ల మధ్య కాలేసి కూర్చున్నాడు. కొనుక్కుందామంటే నల్లులు కొడుతున్నాయి అంటే కంప్లైంట్ ఇచ్చామనుకోండి, మీకు ఏమైనా పొట్టు కొరుకులు వేస్తారా రోజా గారు, మీరు అత్తగారికి అనుకున్నారు ఏసీలు పెట్టడానికి, ఈ విధంగా నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. ఎంత బాధతో ఆయన ఇదైపోయాడో. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, కానీ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చా. మీరు నన్ను ఇట్లా ఎగతాళి చేసి ఇట్లా మాట్లాడుతున్నాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు ఆన్సర్ చెప్పలేక నన్ను ఇట్లా దూషిస్తున్నారు. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ నేను గెలిచి ఈ గౌరవ సభలో అడుగు పెడతానన్నారు. మనం అందరం సహకారంతో ఆయన గెలిచారు, అడుగు పెట్టారు. పెట్టిన రోజు నుంచి అమరావతిని 250 కోట్ల జేసీబీలు పెట్టి ఒక డాక్టర్ వీధి దీపాలు లేకుండా చీకటి చేయాలి అమరావతిని చేశారు. 2500 లైట్లు పెట్టి వెలుగును నింపారు. ఇప్పుడు రేపటి నుంచి ఇంకా 2 ఇయర్స్ వెలిగిపోతుంది. మన జీవితాలు కూడా అలాగే వెలిగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడో తీసుకెళ్లి పెడతారు. 1 డే ట్రిప్ వేస్తాం. 100 డేస్ తర్వాత మనం ఇలాగే వేసుకుని అందరం కలిసి చేసుకునేది. మీరు అన్నారు కదా చంద్రబాబు జిందాబాద్. ఎంతో ఆనందంగా చంద్రబాబు గారు మరి గెలిచిన సందర్భంలో వీళ్ళంతా క్యాంప్ గా బయలుదేరారు. కూటమి గెలిచింది, అందరు కూటమిలాగా అందరు బాగుండాలా, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన పరిపాలన బాగుండాలా అని కోరుకుంటున్నారు. వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఎంతో ఆనందంగా భగవంతుడిని కోరుకుంటుంది. ఏంటంటే ఈ రోజు కూటమి బాగుండి చంద్రబాబు గారు సుఖ సంతోషాలతో ఉండి మనల్ని కూడా మంచి అమరావతిని మంచి డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ వీళ్ళందరూ రావడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.